నీ సమస్యని ఎవరికైనా చెప్తూ ఉన్నప్పుడు వారు వింటూ ఉంటే మనకు అనిపించే విషయం ఏంటో తెలుసా? వారు నా సమస్య వింటా ఉన్నారు, నాకు ఎలాగైనా సహాయం చేస్తారు అనుకుంటాం. అయితే అనేక మంది మన సమస్యలు వింటారు కానీ దానికి సొల్యూషన్ కానీ దానికి వారు చేయతగిన సహాయం కానీ చేయరు. అయితే మన దేవుడు మనకి గొప్ప ఆదరణకరమైన విషయం తెలియచేస్తూ ఉన్నారు. నిర్గమకాండము 2వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారికి నువ్వు నీ సమస్యను తెలియచేసినప్పుడు ఆయన కేవలం వినేవాడు మాత్రముగానే ఉండడని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన మొట్టమొదటిగా నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన, ప్రతి విన్నపము ఆయన వింటాడు. వినడం మాత్రమే కాదు కానీ ఆ యొక్క నీ విన్నపాన్ని, నీ ప్రార్థనను ఆయన ఏం చేస్తాడట? జ్ఞాపకము చేసుకుంటాడు. ఆయన విని మర్చిపోయేటువంటి దేవుడు కాదు. విని నీ కన్నీరు తుడిచినట్లు పైకి మాట్లాడేటువంటి దేవుడు కాదు. ఆయన కార్యాలు చేసే దేవుడు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. మన దేవుడు ఏమన్నాడో తెలుసు కదా? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నారు. ఆ మాట అని ఊరుకుండే దేవుడు కాదు నీ దేవుడు. ఆయన తప్పక నెరవేర్చేటువంటి వాడు. అందుకే ఆయన అంటా ఉన్నాడు కదా, ఆయన వారి మాటను, వారికిచ్చిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు, దాని మీద లక్ష్యముంచాడు అని నిర్గమకాండంలో మనం చూస్తాం. అదే రీతిగా ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు ఆయన ఎదుట పెట్టుకున్న మొర ఆయన వింటాడు. వినడం మాత్రమే కాదు కానీ దానిని మరలా జ్ఞాపకము చేసుకొని ఒక దినాన్న నీకు ఆ యొక్క అవసరతను తీరుస్తాడు. కాబట్టి మనకొక నిశ్చయిత ఉంది, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. అంత మాత్రమే కాదు, విని వదిలేసేవాడు కాదు, ఆయన విన్న వాటిని నీ పట్ల జరిగించేటువంటి వాడు. ఆయన చిత్తంలో నువ్వు ఏది అడుగుతావో దాన్ని తప్పక విని ఆయన నీ పట్ల జరిగిస్తాడు. కాబట్టి మనము దేనికి బెదరక, జడియక ఆయన సన్నిధిలో నిబ్బరము కలిగి ముందుకు సాగిపోదాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.